ప్రైజ్ ది లార్డ్. మోసపూరితమైన హృదయంతో ప్రార్థన చేయకూడదు. కపట హృదయంతో ప్రార్థన చేయకూడదు. మనుషుల మెప్పు కోసం ప్రార్థన చేయకూడదు. మనుషుల యొక్క ముఖస్థుతి కోసం మనం ఏమీ చేయకూడదు. అది చాలా ప్రమాదం. కొన్ని రోజులకి నిన్ను భ్రష్టుడిగా మార్చేస్తుంది. నిన్ను కపటముతో వేషధారణతో నింపగలిగింది ఏదైనా ఉందా అంటే మనుషుల మెప్పు కోసం నువ్వు ఏదైనా చేయడానికి ఎప్పుడైతే నువ్వు ప్రలోభపడతావో ఆటోమేటిక్గా దేవుని కనికరం నీ మీద నుంచి పోతుంది. దేవుని ఏర్పాటులోంచి నువ్వు తప్పిపోతావు. నువ్వు మనుషుల యొక్క దురాభిమాన కార్యక్రమాల్లోకి వెళ్ళిపోయి నీ జీవితాన్ని విశ్వాస భ్రష్టుడుగా మారడానికి ప్రారంభిస్తావు. అది నీకు వద్దు దేవుని బిడ్డ అని వాక్యం హెచ్చరిస్తుంది. యథార్థంగా ప్రార్థన చేయాలి, అప్పుడు జవాబు పొందుకుంటావు. ప్రార్థన నిన్ను పైకి తీసుకొస్తుంది. ప్రార్థన నిన్ను పాపానికి దూరం చేస్తుంది. ప్రార్థన నిన్ను ఫలింపజేస్తుంది. ప్రార్థన నిన్ను ప్రభు సన్నిధికి చేరుస్తుంది. ప్రార్థన నిన్ను పవిత్రుడిగా బ్రతికేలా చేస్తుంది. ప్రార్థన నిన్ను పరలోక మార్గానికి తీసుకుని వెళ్తుంది. ప్రార్థన నిన్ను పాపలను రక్షణలోనికి తెచ్చేలా చేస్తుంది. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్ళు కరిగిపోవుట అసాధ్యము. ప్రార్థనలో మూలుగునది మరుగైపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలుగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో నలిగితే నష్టపోవుట అసాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రార్థనలో పెనుగులాడితే పడిపోవుట సాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రకారము, ప్రార్థనే